హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను కువైట్ లో ఉండే మొరూజ్ అయితే చూపిస్తాను. చూసి అయితే ఎంజాయ్ చేసేయండి. ఇంటికాడ ఆల్రెడీ నాకైతే ఫుల్ వర్క్ ఉంది. ఫుల్ వర్క్ ఉండదురా అని చెప్పేసి నేనైతే వర్క్ అయితే చూసుకుంటా ఉంటే నాకైతే కాల్ చేశాడు, త్వరగా తీసుకొని నా సామాన్లు అని చెప్పేసి. సరేలే అని చెప్పేసి నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ 6 నెంబర్ రోడ్ లో వచ్చేసి ఫుల్ అయితే ట్రాఫిక్ అయిపోయింది. అందుకోసం వచ్చేసి ఇప్పుడు నేనైతే 6 నెంబర్ రోడ్ లో నుంచి ఇంకొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత నేను వచ్చేసి యూటర్న్ తీసుకొని రావాలి. ఇక్కడ ఈ కువైట్ లో డ్రైవర్లకి ఆ టైంలో ఏ వర్క్ పడుతుందో తెలీదు. నిజంగా చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఒక వర్క్ చేస్తూ ఉంటాము, అందులోనే ఒక వర్క్ అయితే చెప్తూ ఉంటారు కువైటీ వాళ్ళు. మనం ఎక్కడైనా ఏ వర్క్ అయినా చేసుకొని వాళ్ళు కఫీల్ వాళ్ళు ఫోన్ చేస్తే మేమైతే ఖచ్చితంగా దానికి రెస్పాన్స్ అయ్యేసి మనం వచ్చేసి ఆ పని చేయాలి. ఎందుకురా అంటే కువైటీ వాళ్ళకి మనం కానీ వాళ్ళ పనులు చేయకపోతే నిజంగా మా మీద అయితే కోపడుతూ ఉంటారు. చాలా మందికి అయితే నిజంగా ఇలాగే తిట్లు అయితే తింటూ ఉంటారు. ఈ 6 నెంబర్లో చూసుకుంటే ఫుల్ ట్రాఫిక్ గా ఉండదు. ముందర చూసుకుంటే ఇంకా రైట్ సైడ్ లో మనకైతే ఇక్కడ సభాశాలం అయితే ఉంటది అనమాట. ఈ రూట్ లో వచ్చేసి కెమెరాలు కూడా చాలా ఉంటాయి. స్పీడ్ ఉంది కదా అని చెప్పేసి తొక్కేస్తే మనం అయితే ఇంకా కెమెరాలు అయితే కొట్టేస్తాయి. మనం అయితే ఇంకా జాగ్రత్తగా అయితే నిదానంగా వెళ్ళాలి. చూడండి ఇక్కడ కెమెరాలు అయితే ఇలా ఉంటాయి. చూడండి ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ గా అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకైతే ఆపోజిట్ రోడ్ కి అయితే ఆ పక్క నుంచి ఒకటి అయితే పెడతారు. బ్యాక్ కెమెరాలు కూడా ఉంటాయి ఇందులో. ఇప్పుడు వచ్చేసి టోటల్ మొత్తం అంతా ఈ కువైట్ లో టోటల్ గవర్నమెంట్ అంతా చేంజ్ చేసింది ఇక్కడ ఈ రూల్స్ అన్ని. కువైట్ లో పోల్మాన్ చూసినా కూడా ఇలాంటి సీసీ కెమెరాలు అయితే పెట్టేశారు, స్పీడ్ కెమెరాలు పెట్టేశారు, సేఫ్టీ కెమెరాలు అయితే పెట్టేశారు. నిజంగా డ్రైవర్లు అయితే నిజంగా చాలా కష్టపడాల్సి ఉంటది. ఎందుకు అంటే కొందరికి అయితే తెలుస్తుంది, కొందరికి అయితే తెలియదు. ఇంకా నాకు కూడా ఇంకా మేమైతే కొత్త రోడ్లకి అయితే వెళ్ళామే అనుకోండి, కువైట్ లో ఉండే కొత్త రోడ్లకి. అందులో వచ్చేసి మన కెమెరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మనం అయితే కనిపెట్టుకోలేకపోవచ్చు. దాని తర్వాత మనకైతే ఫైన్లు అయితే పడుతూ ఉంటాయి. సీట్ బెల్ట్లు పెట్టుకోకపోయినా కూడా మనకైతే ఖచ్చితంగా ఇప్పుడైతే ఫైన్ అయితే మనకైతే పడుతుంది. ఇక్కడ ముందర అయితే ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత నేనైతే ఇక్కడ యూటర్న్ తీసుకునేసి నేనైతే ఇంకా మొరూజ్లోకి అయితే వెళ్ళిపోతాను. ఎందుకురా అంటే ఈ వీడియో వచ్చేసి లెంట్ అయిపోతుందని చెప్పేసి నేనైతే స్విప్ అయితే చేశాను చాలా వరకు. ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే మొరూజ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను. చూడండి మొరూజ్ అంటే ఇదే ఈ కువైట్ లో. ఇక్కడ వచ్చేసి 360 మాల్ కి దగ్గరలో ఉన్న మొరూజ్ అంటే ఇదే. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క కువైటీ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు. నిజంగా ఇక్కడ ఎలాగరా అంటే మనకి ఇక్కడ హోటల్స్, రెస్టారెంట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఇక్కడ తలబాద్ లో వాళ్ళు కూడా ఎక్కువగా అయితే వర్క్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మాత్రం మనం అయితే ఇంకా పార్కింగ్ అయితే అస్సలు చేయకూడదు. ఎందుకు అంటే కువైటీ వాళ్ళు ఆ టైంలో ఎప్పుడు వస్తారు కూడా మనకైతే తెలీదు. ఇక్కడ చూడండి షేక్ షాక్ అంట. షేక్ షాక్ అంటే మనం అయితే ఇంకా షేక్ షాక్ అనుకుంటా అంటారు, బట్ అయితే అది రెస్టారెంట్ పేరు, అది షేక్ షాక్. ఈ కువైటీ వాళ్ళు ఇష్టానుసారి అయితే చేసి పార్కింగ్లు చేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. మనకైతే ఇక్కడ పెడితే మనం అయితే ఖచ్చితంగా మనం అయితే ఫైన్స్ అయితే వేస్తారు. మనకి కువైట్ లో వచ్చేసి మనకైతే కార్లు అయితే కాస్ట్లీ బండ్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది వచ్చేసి రేంజ్ రోవర్ చాలా పెద్ద ఫేమస్ బండి అని చెప్పేసి అనుకుంటాము. దానికంటే ఇంకా ఎక్కువ ఫేమస్ గా ఉండే బండ్లు అయితే ఈ కువైట్ లో అయితే మనకైతే కనిపిస్తూ ఉంటాయి. ఈ రెస్టారెంట్స్ కి తగులుకొని ఉన్న పార్కింగ్ లో అయితే ఈ కువైటీ వాళ్ళు ఎలాగంటే అలాగైతే పెట్టేస్తారు పార్కింగ్ లో. డ్రైవర్లు అయితే ఖచ్చితంగా పార్కింగ్ లో అయితే పెట్టి వెళ్ళండి. ఈ మొరూజ్లోకి డ్రైవర్లు వస్తే నిజంగా మనకైతే ఎక్కువగా అయితే లోపలికి అయితే వెళ్ళడానికి అయితే ఇంకా ఆస్కారం అయితే ఉండదు. ఎందుకంటే కువైటీ వాళ్ళు వస్తే ఓన్ గా అయితే ఇంకా కాస్ట్ తీసుకొని వచ్చేస్తూ వాళ్ళు అయితే వెళ్తూ ఉంటారు. లేదంటే ఇంకా డ్రైవర్స్ వస్తే ఇలాగైతే వెయిట్ చేసుకుంటా ఉండాలి బండ్లలో మనము. అలాగే ఇంకొంచెం ముందర అయితే మనకైతే స్ట్రైట్ ఇంకొంచెం ముందర వెళ్ళినామే అనుకోండి పార్కులు అయితే ఉంటాయి మనకి. ఇక్కడ చూసుకుంటే స్టార్ బాక్స్, ఆ స్టార్ బాక్స్ ఇంకొంచెం ముందర వెళ్తే మనకైతే అటు సైడ్ మొత్తం అంతా ప్లే గ్రౌండ్స్ అయితే ఉంటాయి. పార్క్ అనేది ఉంటుంది అనమాట. కువైటీ పిల్లలు అయితే అందరూ ఆడుకుంటా ఉంటారు. వీడియో తీయడానికి అయితే నేనైతే చాలా ఇబ్బంది పడినాను. ఎందుకు అంటే కువైటీ వాళ్ళు చూసారనుకోండి ఖచ్చితంగా మనకైతే అరుస్తారు, లేదంటే ఫోన్ అయినా పగలగొట్టేస్తారు తీసుకునేసి. ఇక్కడ చూడండి ఇంకా కువైటీ వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఇంకా మనం అయితే ఇంకొంచెం ముందర వెళ్ళి అయితే చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేసేయండి. మొత్తానికి అయితే ఈరోజు క్లైమేట్ అయితే ఇలా ఉండదు, వర్షం పడేటట్టే ఉండదు, బట్ చేంజ్ అయిపోయింది క్లైమేట్. ఆ టైంలో చేంజ్ అవుతుందో తెలియదు ఈ కువైట్ లో క్లైమేట్. ఈ మొరూజ్లోకి లవర్స్ అయితే ఎక్కువగా అయితే వస్తూ ఉంటారు కువైటీ వాళ్ళు. ఎందుకురా అంటే ఇక్కడ అయితే షాపింగ్ సెంటర్స్ అయితే ఏమీ ఉండవు, మాల్స్ కూడా ఏమీ ఉండవు. ఇక్కడ వచ్చేసి ఎక్కువగా వచ్చేసి రెస్టారెంట్స్ కాబట్టి ఇక్కడికి వచ్చేసి ట్రీట్ ఇవ్వడానికి, ట్రీట్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చి ఇంకైతే ఎంజాయ్ అయితే చేసుకుంటూ ఉంటారు. అక్కడక్కడ ఫ్యామిలీస్ కూడా వచ్చి అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నేను మాత్రం ఇటు పక్కన ఉన్న పార్కింగ్ సైడ్ ఉన్న హోటల్స్ అన్ని చూపిస్తున్నాను అంతేగాని లోపలికి అయితే వెళ్ళి నేనైతే తీయలేను. ఎందుకంటే వీడియోస్ లో చాలా కష్టము. కువైటీ వాళ్ళు నిజంగా అయితే మనకైతే పర్మిషన్ అయితే ఉండదు. వాళ్ళకి మనము డైరెక్ట్ వీడియో పెట్టి మనం అయితే పెట్టామే అనుకోండి ఖచ్చితంగా మనకైతే వాళ్ళు అరుస్తారు. దీని పార్కింగ్ వచ్చేసి చాలా ఉంటది నిజంగా. అటు సైడ్ చూసుకుంటే మొత్తం అంతా ఇంకా అపార్ట్మెంట్స్ అవన్నీ కనిపిస్తుంటాయి కదండి. అటు సైడ్ మధ్య అన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. అటు సైడ్ మొత్తం అంతా ఇంకా రెడ్స్ కి ఉండే వాళ్ళు అయితే అక్కడ అయితే ఉంటారు. ఇక్కడ మొత్తం ఇంకా చూసుకుంటే మనం అయితే ఇది మొత్తం అంతా
కోయిటి వాళ్ళ అడ్డా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎక్కువగా అయితే మనకైతే ఆడోళ్ళు అయితే కనిపిస్తుంటారు ఇక్కడ. ఎందుకురా అంటే ఈ కోయిటి వాళ్ళు వచ్చేసి ఎక్కువగా ఆడోళ్ళు ఈ రెస్టారెంట్స్ చాలా లైక్ చేస్తూ ఉంటారు. నేను వీడియో అయితే చాలా వరకు అయితే చేసాను. ఎందుకురా అంటే లెంత్ ఎక్కువగా పెడతా ఉంటే నాకైతే అస్సలు నచ్చడం లేదు. మీకు కూడా నచ్చడం లేదేమో, అందుకోసమే చూడడం లేదు నా వీడియోస్ లో, స్విప్ చేస్తా ఉన్నారు. నేను వచ్చేసి సడన్లీ వెళ్ళేసి నా బండిలో అయితే కూర్చుండేసాను. అక్కడ నుంచి వెళ్తా ఉంటే కోయిటి వాళ్ళు అయితే వెళ్తాంటారు. చూడండి, నేనైతే మీకు చూపిస్తాను సీక్రెట్లీ. ఇంకా ఇక్కడి నుంచి వాళ్ళు కూడా ఇంకా నేను ఇంతవరకు నేనైతే ఇంకా తిరిగాను. అలాగే అయితే వీళ్ళైతే కూడా తిరిగి ఇంకా ఆ హోటల్స్కి అయితే వెళ్తారు. చూడండి, నేనైతే ఇక్కడ నుంచి బయలుదేరేసాను. ఎందుకురా అంటే మా కఫీల్కి నేను ఇచ్చేసిన తర్వాత ఇంకా మీకోసం అయితే వీడియో అయితే అలాగా పెట్టుకునేసి నేనైతే బయలుదేరాను. చూడండి, కోయిటి వాళ్ళు అక్కడ వెళ్ళే వాళ్ళు అట్లా వస్తూ ఉంటారు, ఇక్కడ వెళ్ళే వాళ్ళు ఇట్లా వస్తూ ఉంటారు. చాలా వరకు ఇక్కడ కోయిటి వాళ్ళు అయితే మనకైతే ఎక్కువ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కానీ మనకైతే అబ్జర్వ్ చేశారే అనుకోండి, ఖచ్చితంగా మనకైతే తిడతారు. చూడండి, కోయిటి పిల్లోళ్ళు కానీ అమెరికన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడైతే మనకైతే చూసేదానికి కనిపిస్తూ ఉంటారు. ఇటు మొత్తం నేనైతే ఆల్రెడీ అయితే వీడియో అయితే పట్టాను. అప్పుడు నేను వచ్చేసి పార్కింగ్ చేసి బండి నేనైతే ఇదంతా మొత్తం అంతా వీడియోలు అయితే కవర్ చేశాను. ఇంకా డ్రైవర్లు అయితే ఇంకా వాళ్ళకి ఫోన్లు చేస్తే ఇలాగైతే సామాన్లు అయితే తీసుకొని పోవాల్సి వస్తుంది. ఇక్కడ వెయిటింగ్ చేసే వాళ్ళు డ్రైవర్లు. ఈ మురూజులో నుంచి ఇంకా బయటికి వెళ్దామని కానీ ఇంకా మనకైతే ఫుల్ అయితే ట్రాఫిక్ అయితే ఉండదు ముందర. ఎందుకురా అంటే ఈ మురూజులో సాయంకాలంగా ఇంకా ఎక్కువగా అయితే ట్రాఫిక్ అయితే ఉంటుంది ఫుల్ గా. ఇంకా నైట్ అయితే ఇంకా అస్సలు చూడలేరు, ఇక్కడ అస్సలు వెళ్ళలేరు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది, అస్సలు జామ్ చేసింటారు. ఈ నా ముందు రెండు కోయిటి వాడు వచ్చేసి ఎక్కువగా అయితే ఈ వాహనేట్లు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తా ఉంటారు, పాటలు అయితే పెట్టుకొని వింటా ఉన్నాడు. చూడండి, ఆ బండి అయితే ఇంకా రైట్ సైడ్ లో అయితే దూరిపోయింది. నా ముందర వచ్చేసి ఇంకో లేడీస్ బండి అయితే పడింది. వీళ్ళైతే అసలు వెళ్ళరు లేడీస్ వాళ్ళు. ఎందుకు అంటే చూడండి, ఉంటా లెఫ్ట్కి వెళ్ళిపోతారు, ఉంటా రైట్కి వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, సడన్లీ ఇంకా ఆమె వచ్చేసి ఇంకా రైట్లో వెళ్ళాలా, ఇంకా నేను వచ్చేసి స్ట్రైట్ అయితే వెళ్ళాలి. ఇక్కడ మొత్తానికి అయితే ఆ లేడీస్ ఏమో బండికి ఇంకా రైట్ సైడ్లోకి పంపించేసి నా బండి దాని వెనకాల నుంచి నేనైతే పాస్ అయిపోయాను ఇక్కడి నుంచి. ఇంకొకసారి నేనైతే మీకు మురూజ్ బయట నుంచి అయితే చూపిస్తాను. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ రూట్. ఈ మెయిన్ రోడ్లోకి రైట్లోకి రావగానే మనకైతే స్ట్రైట్ అయితే వెళ్ళామే అనుకోండి, 6 నెంబర్ రోడ్ అయితే మనకైతే తగులుతుంది. మొత్తానికి చూడండి, ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మార్కెట్ కూడా ఉంటుంది, జమియా టైప్ ఇక్కడ సూపర్ మార్కెట్ లో. ఇటు సైడ్ మొత్తం అంతా దీనికే కోయిటి వాళ్ళందరూ కూడా, మేము కూడా అందరూ కూడా ఇక్కడ వచ్చేసి మురూజ్ ఉంటారు దీనికి. ఈ రోజు నిజంగా నాకైతే తలకాయ నొప్పి వచ్చేసింది అనమాట మొత్తానికి. ఎందుకురా అంటే నా కఫీల్కి కావాల్సిన సామాన్లు ఇవ్వడానికి అయితే వచ్చాను ఇక్కడికి నేను. కనీసం అంటే ఒక ½ అన్ అవర్ అయితే వెతకలాడింటాను. ఎందుకురా అంటే ఇన్ని హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది మొరూజ్ కోయట్లో వచ్చేసి ఫేమస్ అనమాట. ఇది అన్ని హోటల్స్ ఉంటాయి, అన్ని రెస్టారెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కోయిటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్యామిలీతో పాటు వచ్చి ఎంజాయ్ చేసుకుంటా ఈ రెస్టారెంట్లకి అట్ల కోసం వస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.